హాయ్ అండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్కర్ అబౌట్ సార్. నెక్స్ట్ ఎగ్జామ్ గురించి అడుగుతున్నారండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అసలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఇది ఎవరికి ఎలిజిబుల్ అవుతుంది, అంటే ఎవరెవరు రాయాలి, ఇండియా వాళ్ళు కూడా రాయాలా, అబ్రాడ్ వాళ్ళు కూడా రాయాలా? సార్, యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం 2000 యాక్చువల్గా వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎంసీఐని 2019లో క్యాన్సిల్ చేశారండి. 2021లో అఫీషియల్గా వచ్చేసరికి మనకి మూవ్ అవుతుంది అనమాట, వర్క్ అవుతుంది అది. కాబట్టి 2019లోనే మీకు వచ్చేసరికి ఎవరైతే అబ్రాడ్ వెళ్ళినా ఇండియా వెళ్ళినా అందరూ కంపల్సరీగా ఎగ్జామ్ రాయాల్సింది, అదే నెక్స్ట్ ఎగ్జామ్. అది అఫీషియల్గా వచ్చేసరికి 2021 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్కి వెళ్తారో, అది ఇండియా వాళ్ళు అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు, అందరూ కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మ్యాండేట్గా రాయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఏదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. 2021 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారో వాళ్ళందరూ కంపల్సరీ రాయాల్సిందేనండి. అది ఇండియాలో మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన బీ కేటగిరీ, సి కేటగిరీ అవ్వచ్చు. అబ్రాడ్లో యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాస్తారు. ఓకేనా?